నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనం రాజంపేటలో ఉన్న ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో ఉన్న బలిజపల్లి గంగమ్మ జాతరకి అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రతి సంవత్సరం అయితే భారీగా అయితే జాతర జరుగుతుంది. పెద్ద ఎత్తున జనాలు వస్తారు. అంగరంగ వైభవంగా బలిజపల్లి గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. నేనైతే మిట్ట మధ్యాహ్నం 2:30కి అయితే ఇక్కడికి రావడం జరిగింది. జనాలు ఎవరు ఉండరు, తొందరగా దర్శనం అయిపోతుందని చెప్పి చెరుకులు అన్నమాట. చెరుకులు చూసి చాలా రోజులు అవుతుంది. చాలామంది అయితే తీసుకొని పోతూ ఉన్నారు. జనాలు చూడండి, అక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకునే దానికి జెయింట్ వీళ్ళు అవి ఇవి అని చెప్పేసి బొమ్మలు గిమ్మలు, అలాగే చూడండి ఖర్జూరం ప్యాకెట్లు. మామూలుగా మనం జాతరలు వచ్చినప్పుడే ఇటువంటి తినుబండారాలు అయితే చూస్తామన్నమాట. అలాగే జిలేబీలు కానీ, బాదుషాలు కానీ, మిక్చర్ కానీ, అవి తెల్లటి ఉంటాయి చూడండి, దాని పేరు ఏందో మర్చిపోయినాను. అవి కూడా అయితే మనకు జాతరలలోనే దొరుకుతాయి అన్నమాట. పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి. అలాగే ఎవరైనా రాజంపేట నుంచి, కడప జిల్లా నుంచి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే చూడండి ఈ లడ్లు కానీ ఇవన్నీ అన్నమాట. మొత్తం మనకు ఇలా జాతర జరిగినప్పుడు మాత్రమే. అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు. ఇక్కడ చూడండి క్యూ లైన్ చూసుకుంటే ఎంతవరకు ఉంది. అక్కడ ఉండదు గంగమ్మ తల్లి, అక్కడ ఎండ కనపడుతుంది కదా, అక్కడ ఉండదు. నేను అనుకున్న ఎవరు ఉండరు, 2:30 అయితే అండి ఎండ ఉండదు అనుకున్నాను. మోడం అయితే ఉందన్నమాట. కడపలో అయితే భారీ వర్షం పడింది, కానీ ఇక్కడ చూసుకుంటే రాజంపేటలో బలిజపల్లిలో ఊరికినే మోడాలు ఆడుతున్నాయి, కానీ వాన అయితే పడలేదు. నేను జనాలు ఎవరు ఉండరని చెప్పేసి మేమంతా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే జనాలు 1 కిలోమీటర్ మేర క్యూ ఉండరు. చూడండి నా వెనకాల ఇంకా ఎంత పెద్ద క్యూ ఉండదో ఆడి వరకు ఉన్నారనమాట. నా ముందర మళ్ళీ చాలా మంది ఉన్నారనమాట. పెద్ద ఎత్తున జనాలు, ఇసుకేస్తే రాలనంత మంది జనాలు అయితే వచ్చారు. అలాగే చాలామంది మనం చూసుకుంటే రాజంపేటలో ఇప్పుడు బలిజపల్లి గంగమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. విదేశాల్లో ఉంటారు, గల్ఫ్లో, కువైట్లో, సౌదీలో, లేకపోతే అమెరికాలో, దేశ విదేశాల్లో అయితే ఉంటారన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అటువంటి వారు ఉంటారు. అటువంటి వారు అమ్మవారిని అయితే చూడలేరు కదా. ఒకవేళ వచ్చేవాళ్ళు వచ్చి ఉంటారో, రానోళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అలాగే అమ్మవారు ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే ఈ వీడియోలో చూపిస్తారు. ప్రస్తుతానికైతే క్యూ చూడండి ఎంత ఉండదో. ఇక్కడైతే అమ్మవారికి అయితే గుడి కట్టరన్నమాట. ఆమె ఒకే రోజులో గుడి కట్టమని చెప్పి అప్పుడైతే చెప్పిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి 4 పక్కల 4 కొయ్యలు పెట్టేసి, ఏపాకు మండలు, అరిటాకులు అవి కట్టేసి, ఊరికి ఒక చిన్న రేకు వేసేసి అప్పటికి తాత్కాలికంగా గుడి మాత్రమే తయారు చేస్తారు, కానీ ఆమెకైతే గుడి కట్టరన్నమాట. ఎందుకంటే ఒక రోజులో గుడి కట్టేది అసాధ్యం అన్నమాట. అందుకని ఈ యొక్క మామూలుగా మనకు జాతర అయిపోతానే మళ్ళీ ఇవన్నీ తీసేసిన తర్వాత అమ్మవారు ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తాను. అక్కడైతే పోతులన్నీ కోసారనమాట. ఆ పోతులన్నీ చూపిలేను, తలలన్నీ ఉన్నాయని చెప్పేసి చూపిలేదు. నిజంగా అమ్మవారి దర్శనం అయితే నాకు భలే జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపైన, మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ తల్లి మీకు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే చూడండి అక్కడ పోతుల తలకాయలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే పోలీసు వారు కూడా చాలా వరకు అయితే జనాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మధ్యలో అయితే చూడండి సన్న పిల్లలను అయితే ఎత్తుకొని ఉన్నారు, ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే ఆ పక్క అయితే వాటర్ బాటిల్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ. ఇది వచ్చేసి పోతురాజు స్వామి గుడి అనమాట, గంగమ్మ తల్లి తమ్ముడు గుడి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ప్రాంగణం మొత్తము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా సమయం పట్టిందనమాట. ఎందుకంటే క్యూ లైన్లలో మధ్యలో అడ్డంగా దూరేస్తున్నారన్నమాట. చూడండి అక్కడ వచ్చేసి బెల్లము, చీర, మనం ఇచ్చినటి అమ్మవారి పూలదండలు కానీ అవన్నీ పెట్టి మళ్ళీ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి మరి కొద్ది సెకండ్లలో అయితే అమ్మవారిని చూడబోతూ ఉన్నాము. పోలీసులు అయితే జనాలను అయితే పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అమ్మవారిని అయితే 1 సెకండ్ అయితే నేను టర్నింగ్ తిరుగుతాను చూపిస్తాను. చూడండి అమ్మవారి దర్శనము మీకు మంచిగా జరుగుతుంది. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. జనాలు చూడండి ఎక్కడ చూసినా కానీ మిట్ట మధ్యాహ్నం అనమాట. ఇది నేను జనాలు ఎవరు ఉండరని చెప్పేసి వచ్చాను,
కానీ నేను అనుకున్న దానికి జనాలు ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారో. అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్న ఇక్కడ వేప చెట్టు ఉంది. ఇక్కడ కూడా అయితే భక్తులు అయితే పూజలు చేసి టెంకాయలు అయితే కొడుతూ ఉన్నారనమాట. అలాగే ఎవరైనా రాజంపేట బలిజపల్లె గంగమ్మ జాతరకు వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ముందుకు వెళ్తే చూడండి, ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడైతే హెరిటేజ్ వాళ్ళు మనం చూసుకుంటే మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట, అల్లం అవన్నీ వేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే రాజంపేట గంగమ్మ దర్శనం అయితే నాకు బలిజపల్లె గంగమ్మ దర్శనం బాగా జరిగింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.